నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ. ఇక్కడ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ అనే దాన్ని మొట్టమొదటిసారిగా హెచ్ గాసెన్ దీన్ని మొట్టమొదటిగా ఇంట్రొడ్యూస్ చేసిన వారిని హెచ్ గాసెన్ అనే ఎకనామిస్ట్ అండి. ఇప్పుడు 1854లో, ఎప్పుడంటే 1854లో. అందువల్ల దీన్ని ఏమంటారంటే గాసెన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ కన్జంప్షన్. గాసెన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ కన్జంప్షన్. అంటే ఇక్కడ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ అనే థియరీ దేనికి తెలియజేస్తుందంటే కన్జ్యూమర్ బిహేవియర్. కన్జ్యూమర్ బిహేవియర్ కన్జ్యూమర్ బిహేవియర్ మనందరికీ తెలుసు. కన్జ్యూమర్ అంటే ఎవరు చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇటువంటి కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ని ఎక్స్ప్రెస్ అదే కన్జ్యూమర్ బిహేవియర్ని కన్జ్యూమర్ యొక్క ఎక్స్పీరియన్స్ని కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ని స్టడీ చేస్తున్నాం. ఏది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ. దీన్ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన వారిని హెచ్ గాసెన్. ఏ ఇయర్ అంటే 1854లో. అందువల్ల దీన్ని ఫస్ట్ గాసెన్ యొక్క ఫస్ట్ లా ఆఫ్ కన్జంప్షన్ అంటారండి. అంటే గాసెన్ యొక్క మొదటి వినియోగ సిద్ధాంతం. దీని తర్వాత దీన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్. దీని తర్వాత డెవలప్మెంట్ చేస్తామండి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఎకనామిస్ట్. సైంటిఫిక్ మేనర్ అంటే శాస్త్రీయంగా దీన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఎకనామిస్ట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అసలు లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ అంటే ఏంటి, ఈ థియరీ యొక్క మెయిన్ ఏమేంటి, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ అనేది దేనికి తెలియజేస్తుంది. ఒకసారి డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ అంటే మార్షల్ యొక్క అభిప్రాయం ప్రకారం the additional benefit which a person derive from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. అంటే ఏంటంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ అభిప్రాయం ప్రకారం పర్సన్ మనందరం తెలిసిందే, వన్ పర్సన్ తన దగ్గర ఉండేటువంటి స్టాక్ ఆఫ్ థింగ్ అంటే వస్తువులు, థింగ్ అంటే గూడ్స్ అని చెప్పొచ్చు, థింగ్స్ అని చెప్పొచ్చు, కమోడిటీస్ అని చెప్పొచ్చు. వన్ పర్సన్ తన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఆఫ్ స్టాక్ అంటే మీనింగ్ నిల్వ. స్టాక్ అంటే స్టోర్ చేయడం, నిల్వ చేయడం. తన దగ్గర ఉన్నటువంటి వస్తువు నిల్వకు ఇంక్రీజ్ ఇన్ ద స్టాక్ మరికొన్ని వస్తువుల్ని ఇంక్రీజ్ చేస్తాయి. అదేంటంటే వన్ పర్సన్ తన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఆఫ్ వస్తువు నిల్వకు అంటే కన్జ్యూమర్ దగ్గర కొన్ని వస్తువులు స్టోర్ అయ్యి ఉన్నాయి. ఆ వస్తువు నిల్వకు మరికొన్ని వస్తువుల్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ఇంక్రీజ్ అయిన వస్తువుల వల్ల అతనికి వచ్చేటువంటి ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే అదనపు ప్రయోజనం. అంటే ఎడిషనల్ వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లాభాలన్నీ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతాయి. ఏంటంటే ఏమైపోతే డిక్రీజ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్గా చూడండి, మీకు తెలియడానికి యూనిట్ ఆఫ్ ఎక్స్. ఉదాహరణ కన్జ్యూమర్ దగ్గర యూనిట్ ఆఫ్ ఎక్స్ అంటే 1 2 3 4 5 6 7. ఎగ్జాంపుల్గా చూడండి, కన్జ్యూమర్ వాడు దగ్గర కొన్ని వస్తువులు స్టాక్ అయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుకి మరికొన్ని వస్తువులు స్టోర్ చేశాడు.
దాని తర్వాత మరికొన్ని వస్తువులను స్టోర్ చేసాడు, లేదు ఒక వస్తువును కన్జంప్షన్ చేశాడు వినియోగించుకున్నాడు, దాని తర్వాత మరికొన్ని వస్తువులు కన్జంప్షన్ చేశాడు, రెండో వస్తువు తర్వాత మళ్ళీ థర్డ్ వస్తువుని కన్జంప్షన్ చేశాడు, థర్డ్ కమోడిటీ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ కమోడిటీ కన్జంప్షన్ చేశాడు. ఇలాగ కన్జంప్షన్ చేసుకుంటూ వెళ్తే ఇక ఎడిషనల్ కమోడిటీ వల్ల అతనికి వచ్చిన ఎడిషనల్ బెనిఫిట్ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. అదేంటంటే ఫస్ట్ ఒక స్టోర్ చేశాడు, దాని తర్వాత సెకండ్ కమోడిటీని స్టోర్ చేశాడు, దాని తర్వాత థర్డ్ లేదు ఒక కమోడిటీని కన్జంప్షన్ చేశాడు, కొంత సాటిస్ఫాక్షన్ వచ్చింది, అంటే కొన్ని యూనిట్లు యూటిలిటీ వచ్చింది, సెకండ్ గుడ్ని కన్జంప్షన్ చేశాడు, మరి కొన్ని యూటిలిటీ వచ్చింది, థర్డ్ గుడ్ని కన్జంప్షన్ చేశాడు, మరి కొంత యూటిలిటీ ప్రయోజనం వచ్చింది. అలాగా ఎడిషనల్ గా గూడ్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే అంటే ఈ యొక్క స్టాక్ ని ఇంక్రీజ్ చేశాడండి. ఈ యొక్క స్టాక్ ని ఏం చేస్తే ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయిన స్టాక్ వల్ల అతనికి వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే ఎడిషనల్ గుడ్ వల్ల ఎడిషనల్ బెనిఫిట్స్ ఏమైపోతాయి అంటే డిక్రీజ్ అయిపోతుంది. అది ఏంటో చూడండి ఒకసారి. నెక్స్ట్ మీనింగ్ చూడండి. ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ లిక్విడిటీ సేస్ that a consumer takes more unit of a good, more అంటే మీనింగ్ అంటే ఎక్కువ, more unit of a good ఇందా చెప్పుకున్నాం. good అంటే వస్తువు. the additional utility which derives from additional unit of a good goes on falling. అంటే ఏంటంటే కన్జ్యూమర్ మోర్ యూనిట్స్ ఆఫ్ ఏ గుడ్, ఒక వస్తువుని గుడ్ అంటే ఒక వస్తువుని మోర్ అంటే ఎక్కువ సార్లు ఉపయోగిస్తే అదే పనిగా కంటిన్యూస్గా ఒకే రకమైన వస్తువుని అదేంటంటే గుడ్ ఒకే రకమైన వస్తువుని కంటిన్యూస్గా ఎక్కువగా ఉపయోగిస్తే ఎడిషనల్ యూనిట్ ఆఫ్ ఏ గుడ్ ఎడిషనల్గా ఉపయోగించేటువంటి ఆ యొక్క కమోడిటీ వల్ల ఆ యొక్క గుడ్ వల్ల ఎడిషనల్గా ఉపయోగించేటువంటి ఆ యొక్క గుడ్ వల్ల అతను వచ్చేటువంటి ఎడిషనల్ యూటిలిటీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. అదేంటంటే అలాగే ఏంటంటే ఉదాహరణకి కన్జ్యూమర్ లేదా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువుకి మరికొన్ని వస్తువుని యాడ్ చేస్తే ఉపయోగించుకుంటూ పోతే వస్తువు నెలకు మరికొన్ని వస్తువులను ఉపయోగించుకుంటూ పోతే ఆ యొక్క ఎడిషనల్ గూడ్స్ వల్ల అతను వచ్చేటువంటి ఎడిషనల్ ప్రాఫిట్స్ కానీ ఎడిషనల్ యూటిలిటీ కానీ ఏమైపోతుందంటే ఫాలింగ్ తగ్గిపోతుంది. లేదు కన్జ్యూమర్ వాడు ఒక గూడ్ని మోర్ యూనిట్స్ ఎక్కువగా ఉపయోగిస్తే ఉదాహరణకి యాపిల్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్గా ఒక యాపిల్ కన్జంప్షన్ చేశాడు, ఎంతో కొంత యూటిలిటీ వచ్చింది. సెకండ్ యాపిల్ కన్జంప్షన్ చేశాడు, ఎంతో కొంత యూటిలిటీ వచ్చింది 70. థర్డ్ యాపిల్ కన్జంప్షన్ చేశాడు 90 వచ్చింది. ఫస్ట్ ఎంత అయింది 40. సెకండ్ యూనిట్ కన్జంప్షన్ యాపిల్స్ కన్జంప్షన్ చేశాడు, ఏదో గుడ్ 70 యూనిట్స్ వచ్చింది. థర్డ్ 90 100 మళ్ళీ 100 వచ్చింది. 6 గుడ్ వల్ల మళ్ళీ 90 వచ్చింది. సో ఇదేంటి కన్జ్యూమర్ అనేవాడు ఒక యూనిట్ ఆఫ్ గుడ్ ఇక్కడ యాపిల్స్ కానివ్వండి గూడ్స్ కానివ్వండి వస్తువులు కానీ ఏదో తీసుకోండి కన్జంప్షన్ చేసి వినియోగించినప్పుడు అక్కడికి మొట్టమొదటి యూనిట్ ఏమైంది 40 వచ్చింది, దాని తర్వాత 70, దాని తర్వాత 90, దాని తర్వాత 100, దాని తర్వాత 90 ఏమైపోయింది ఇక్కడ లాస్ట్ వచ్చేటికి డిక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు ఒక యూనిట్ ఆఫ్ గుడ్ని అంటే ఒకే వస్తువుని అదే పనిగా వినియోగించుకుంటూ పోతే 1 2 3 4 అంటే 1 2 3 4 5 6 7 అలాగా ఈ యొక్క గుడ్ యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేస్తే ఈ యొక్క ఎడిషనల్ గుడ్ వల్ల అతను వచ్చేటువంటి ఎడిషనల్ బెనిఫిట్ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. అది ఎలాగంటే చూడండి ఒకసారి. చూడండి ఒకసారి టోటల్ యూనిటీ అంటే చూడండి, టోటల్ యూనిటీ అంటే టోటల్ యూనిటీ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, టోటల్ amount of satisfaction which a person derives from the consumption మనకి consumption అంటే వినియోగించుకోవడం of all units of the commodity అంటే one person ఒక కమోడిటీ యొక్క ఆల్ యూనిట్స్ ఒక కమోడిటీ యొక్క
ఆల్ యూనిట్స్ అంటే ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్లని కన్జంప్షన్ వినియోగించడం వల్ల అతనికి వచ్చేటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే టోటల్ యూనిటీ అంటాం. ఉదాహరణ ఇక్కడ చూడండి, యూనిట్ ఆఫ్ ఎక్స్ అంటే కమ్యూనిటీస్ అనుకోండి. కమ్యూనిటీస్ ఉదాహరణకి ఏ యాక్టివ్స్ అనుకోండి. వన్ పర్సన్ చూడండి, ఆల్ యూనిట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఆల్ యూనిట్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్లు కన్జంప్షన్ చేయడం వల్ల ఉదాహరణకి ఒక కమ్యూనిటీ కన్జంప్షన్ చేశాడు, ఒక యూనిట్ ఆఫ్ కమ్యూనిటీ కన్జంప్షన్ చేశాడు. ఎంత వచ్చింది? 40 వచ్చిందండి. నెక్స్ట్ 2 యూనిట్స్ ఆఫ్ కమ్యూనిటీ అంటే వన్ కమ్యూనిటీ తర్వాత ఇంకొక కమ్యూనిటీని కన్జంప్షన్ చేశాడు. మొత్తం ఏంటంటే 2 కమ్యూనిటీస్. ఇక 2 కమ్యూనిటీస్ నుంచి ఎంత వచ్చింది? 70 వచ్చింది ఈక్విటీ. ఇక 2 అంటే టోటల్ ఈక్విటీ. నెక్స్ట్ 3 కమ్యూనిటీస్ కన్జంప్షన్ చేశాడు. అదేంటంటే 3 కమ్యూనిటీస్ కన్జంప్షన్ చేసినప్పుడు అతను వచ్చేటువంటి టోటల్ ఈక్విటీ ఎంత ఉందండి? టోటల్ సాటిస్ఫాక్షన్ 90. ఈ యొక్క టోటల్ సాటిస్ఫాక్షన్ మనం ఏమంటాం? టోటల్ ఈక్విటీ అంటాం. 4 యూనిట్స్ ని లేదా 4 గూడ్స్ ని 4 కమోడిటీస్ ని కన్జంప్షన్ చేశాడు, వినియోగించుకున్నాడు. ఎన్ని గూడ్స్ అండి? 4 గూడ్స్. ఈ యొక్క 4 గూడ్స్ వల్ల అతను వచ్చేటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది? 100. ఈ యొక్క టోటల్ సాటిస్ఫాక్షన్ మనం ఏమంటాం? టోటల్ ఈక్విటీ. అలాగా కన్జ్యూమర్ అన్నవాడు లేదా పర్సన్ ఒక వ్యక్తి ఎన్నైతే ఇక్కడ యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ ని అతను కన్జంప్షన్ చేసినప్పుడు అతనికి వచ్చేటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక కమోడిటీ కన్జంప్షన్ అతనికి వచ్చే టోటల్ సాటిస్ఫాక్షన్ 40. 2 కమోడిటీస్ కన్జంప్షన్ చేసినప్పుడు లేదా 2 యూనిట్స్ ని కన్జంప్షన్ చేసినప్పుడు అతనికి వచ్చేటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ 70. 3 గూడ్స్ ని లేదా 3 కమోడిటీస్ ని 3 యూనిట్స్ ఆఫ్ కమోడిటీస్ ని కన్జంప్షన్ వినియోగించుకున్నప్పుడు అతనికి వచ్చేటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ 90. అలాగా ఆల్ యూనిట్స్ ఆఫ్ ద కమోడిటీ అన్ని కమోడిటీస్ ని కన్జంప్షన్ వినియోగించుకున్నప్పుడు అతనికి వచ్చిన టోటల్ సాటిస్ఫాక్షన్ అంటే మొత్తం సంతృప్తి ఎంత అవుతుందో ఆ యొక్క టోటల్ సాటిస్ఫాక్షన్ మనం ఏమంటాం? టోటల్ ఈక్విటీ. TU ఇక్కడ TU అంటే ఈక్వల్ F ఆఫ్ QN. TU అంటే ఈక్వల్ F ఆఫ్ QN. TUN అంటే ఏంటి? టోటల్ యూనిట్ ఆఫ్ n కమోడిటీ. టోటల్ యూనిట్ ఆఫ్ n కమోడిటీ అంటే నెక్స్ట్ QN అంటే క్వాంటిటీ ఆఫ్ n కమోడిటీ. అంటే n కమోడిటీ నుంచి QN అంటే n కమోడిటీ నుంచి అక్కడ వచ్చేటువంటి టోటల్ ఈక్విటీ. క్వాంటిటీ ఆఫ్ n కమోడిటీ అంటే ఎన్ని వస్తువులు అయితే ఉన్నాయో అన్ని వస్తువులు. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 1 నుంచి 6. ఎగ్జాంపుల్ గా ఎన్ని ఉన్నాయండి? 1 నుంచి 6. దాన్ని మనం ఏమంటాం? క్వాంటిటీ అంటాం. n కమోడిటీ అంటే క్వాంటిటీ. n కమోడిటీ టోటల్ ఈక్విటీ అంటే మనకు వచ్చేటువంటి టోటల్ ఈక్విటీ. అంటే ఈ వస్తువుల నుంచి ఈ n అనే కమోడిటీస్ నుంచి అతనికి వచ్చేటువంటి ఈక్విటీని టోటల్ ఈక్విటీ అంటాం. F ఈ రెండింటి మధ్య నుండి ఫంక్షనల్ రిలేషన్ ఏంటి? యూనిట్ ఆఫ్ ఎక్స్ n కమోడిటీ నుంచి టోటల్ ఈక్విటీ ఈ రెండింటి మధ్య నుండి ఫంక్షనల్ రిలేషన్షిప్ ని F అంటాం. ఓకేనండి. UN ఈక్వల్ F ఆఫ్ QN. UN అంటే టోటల్ యూనిట్ ఆఫ్ n కమోడిటీ అంటే n అనే వస్తువుల నుంచి వచ్చేటువంటి టోటల్ ఈక్విటీ. QN అంటే మొత్తం n కమోడిటీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని. F అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఫంక్షనల్ రిలేషన్షిప్. నెక్స్ట్ మార్జినల్ ఈక్విటీ అంటే ఏంటో చూడండి. ఇక్కడ మార్జినల్ ఈక్విటీ అంటే ఎడిషనల్ ఈక్విటీ అని చూడండి. మార్జినల్ ఈక్విటీ ఇస్ ద ఎడిషనల్ ఈక్విటీస్. ఎడిషనల్ అంటే మీనింగ్ ఏంటంటే అదనంగా అప్లైడ్ ఫ్రమ్ an additional unit of commodity. An additional unit of commodity consumed. Additional unit of commodity consumed. ఇక్కడ కన్జ్యూమర్ అన్నవాడు లేదా ఒక పర్సన్ ఒక కమోడిటీని ఎడిషనల్ గా కన్జ్యూమ్ చేయడం వల్ల ఒక కమోడిటీ ఎడిషనల్ గా ఏం చేసాడని కన్జ్యూమ్ చేశాడు. యూనిట్ ఆఫ్ కమోడిటీ అంటే ఒక వస్తువుని ఎడిషనల్ అనేది అదనంగా కన్జ్యూమ్ చేశాడు. ఆ విధంగా కన్జ్యూమ్ చేయడం వల్ల అతను వచ్చేటువంటి ఎడిషనల్ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే మార్జినల్ ఈక్విటీ అంటాం. అదేంటండి? కన్జ్యూమర్ అన్నవాడు ఒక కమోడిటీ ఎడిషనల్ గా యూజ్ చేయడం వల్ల అతను వచ్చేటువంటి ఎడిషనల్ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటే మార్జినల్ ఈక్విటీ. ఎగ్జాంపుల్ చూడండి. మొట్టమొదటిసారిగా ఒక యూనిట్ ఆఫ్ ఎక్స్ కన్జంప్షన్ చేశాడు.
40 వచ్చింది. అసలు ఒక యాపిల్ కాకుండా లేదా ఒక యూనిట్ కాకుండా అడిషనల్గా ఇంకో కమోడిటీని కన్జంప్షన్ చేశాడు. ఈ యొక్క 2 కమోడిటీస్ వల్ల అతనికి ఎంత వచ్చింది? 70 వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఒక కమోడిటీని కన్జంప్షన్ చేసినప్పుడు 40 వచ్చిందండి. 2 కమోడిటీస్ని కన్జంప్షన్ చేసినప్పుడు 70 వచ్చింది. సో అడిషనల్గా ఇంకొక కమోడిటీస్ని కన్జంప్షన్ చేయడం వల్ల కేవలం 2వ కమోడిటీ వల్ల సెకండ్ కమోడిటీ వల్ల అతనికి ఎంత వచ్చిందండి? 30. ఎందుకంటే 40కి 70కి డిఫరెన్స్ ఎంత? 30. లేదు, 3 కమోడిటీస్ని కన్జంప్షన్ చేశాడు. 3 కమోడిటీని కన్జంప్షన్ చేయడం టోటల్ ఎంత వచ్చింది? 90 వచ్చిందండి. సెకండ్ కమోడిటీని కన్జంప్షన్ చేయడం ఎంత వచ్చింది? 70 వచ్చింది. సో అడిషనల్గా వేరే కమోడిటీని కన్జ్యూమ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ ఎంత ఉందండి? ఇక్కడ 20. అంటే 70కి 90కి డిఫరెన్స్ ఎంత అండి? 20. ఈ విధంగా కన్జ్యూమర్ అనేవాడు అడిషనల్గా ఒక కమోడిటీని కన్జ్యూమ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటండి? మార్జినల్ యూటిలిటీ అంటాం. లేదా టోటల్ యూటిలిటీలో చేంజెస్. టోటల్ యూటిలిటీలో చేంజెస్ కూడా మనం ఏమంటాం? మార్జినల్ యూటిలిటీ అంటాం. ఉదాహరణకి 40కి 70 డిఫరెన్స్ చేంజ్ 30, 70కి 90కి 20, 90కి 100కి 10, 100కి 100కి 0, 100కి 90కి -10. సో కన్జ్యూమర్ అనేవాడు ఒక కమోడిటీ అడిషనల్గా యూజ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ 1 ఉన్నప్పుడు 40 ఉంది, 2 ఉన్నప్పుడు 70. సో అడిషనల్ యూటిలిటీ వల్ల అతనికి వచ్చింది ఎంత? 40కి 70కి డిఫరెన్స్ 30. థర్డ్ కమోడిటీ కన్జ్యూమ్ చేసినప్పుడు 90 ఉంది, సెకండ్ ఉన్నప్పుడు 70 ఉంది. సో సెకండ్ వస్తువుకి థర్డ్ వస్తువుకి అంటే కేవలం థర్డ్ కమోడిటీ వల్ల అతనికి ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఎందుకంటే 70కి 90కి డిఫరెన్స్ 20. ఈ విధంగా టోటల్ యూటిలిటీలో చేంజెస్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. టోటల్ యూటిలిటీలో చేంజెస్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. లేదా కన్జ్యూమర్ అనేవాడు ఒక కమోడిటీని అడిషనల్గా కన్జ్యూమ్ చేయడం వల్ల అక్కడ వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీని కూడా మనం ఏమంటామంటే మార్జినల్ యూటిలిటీ. మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీయూ బై డెల్టా క్యూ. మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీయూ బై డెల్టా క్యూ. డెల్టా అనేది దేనికి తెలియజేస్తుందంటే చేంజెస్. దేనికి తెలియజేస్తున్నది? చేంజెస్. అంటే డెల్టా క్యూ టోటల్ యూటిలిటీ బై చేంజ్ ఇన్ డెల్టా క్యూ. అంటే ఇందులో వచ్చినటువంటి చేంజెస్ని మనం ఏమంటామంటే మార్జినల్ యూటిలిటీ అంటాం. ఒకసారి చూడండి మళ్ళీ టోటల్ యూటిలిటీ అంటే ఏంటో, మార్జినల్ యూటిలిటీ అంటే. టోటల్ యూటిలిటీ అంటే ఒక పర్సన్ అన్నవాడు లేదా కన్జ్యూమర్ అన్నవాడు ఆల్ యూనిట్స్ ఆఫ్ ద కమోడిటీ. ఆల్ యూనిట్స్ ఆఫ్ ద కమోడిటీ అంటే అన్ని వస్తువుల్ని కన్జంప్షన్ చేసినప్పుడు అన్ని వస్తువుల నుంచి ఆల్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ. ఆల్ యూనిట్స్ ఆఫ్ కమోడిటీ అంటే అన్ని వస్తువుల నుంచి అక్కడ వచ్చేటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ టోటల్ యూటిలిటీ అంటాం. అంటే వినియోగదారులు ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్లు వినియోగించడం ద్వారా అన్ని వస్తువుల ద్వారా అసలు వచ్చే మొత్తం సంతృప్తి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ప్రయోజనం టోటల్ యూటిలిటీ అంటాం. లేదు ఒక వస్తువుకి మరికొన్ని వస్తువులు ఏం చేస్తుందో స్టోర్ చేశాడు, 1 2 3 4 5 6 ఇలాగా ఉపయోగించుకుంటూ పోయాడు కన్జ్యూమర్. ఒక వస్తువు తర్వాత 2 3 3 4 5 6 7 ఈ యొక్క అన్ని గూడ్స్ నుంచి అతనికి ఎంతైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో ఎంత వచ్చింది? 40 70 90 100 190 టోటల్ ఎంతైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో దాన్ని మనం ఏమంటే టోటల్ యూటిలిటీ. నెక్స్ట్ అయితే మార్జినల్ యూటిలిటీ. కన్జ్యూమర్ అన్నవాడు ఒక కమోడిటీని అడిషనల్గా ఫస్ట్ ఒకటి కన్జ్యూమ్ చేయడు, దాని తర్వాత సెకండ్ అంటే అడిషనల్గా, దాని తర్వాత థర్డ్ అడిషనల్గా, దాని తర్వాత ఫోర్త్ అడిషనల్. ఇలాగే అడిషనల్గానే మరికొన్ని యూనిట్ ఆఫ్ గూడ్స్ని లేదా ఎన్ కమోడిటీస్ని కన్జంప్షన్ చేయడం వల్ల ఈ యొక్క అడిషనల్ గూడ్ వల్ల అక్కడ వచ్చేటువంటి అడిషనల్ యూటిలిటీ అదనపు ప్రయోజనం ఏదైతే ఉందో ఆ యొక్క అదనపు ప్రయోజనం మనం కావాలంటే మార్జినల్ యూటిలిటీ అంటాం. అంటే ఒక కమోడిటీ కన్జంప్షన్ 40, 2 కమోడిటీస్ కన్జంప్షన్ 70. సో 40కి 70కి డిఫరెన్స్ 30. అంటే సెకండ్ గుడ్ వల్ల అతనికి ఎంత వచ్చింది? కేవలం 30. థర్డ్ గుడ్ వల్ల ఎంత వచ్చింది? 20. ఫోర్త్ గుడ్ వల్ల 10. ఫిఫ్త్ గుడ్ వల్ల మళ్ళీ ఏమీ లేదు 0. సిక్స్త్ గుడ్ వల్ల మళ్ళీ నెగిటివ్ అయిపోయిందండి. అదేంటంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా మనకి లాస్ట్ మార్జినల్ టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయండి. ఆ యొక్క అజంప్షన్స్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువు నిలవకు
స్టాక్ ఆఫ్ కమోడిటీస్. మరికొన్ని వస్తువుల్ని స్టాక్ చేస్తాయి అని మరికొన్ని వస్తువుల్ని నిల్వ చేస్తాయి. ఈ యొక్క స్టాక్ అనేది ఇంక్రీజ్ అయ్యకూడదు. మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ యొక్క స్టాక్ ఇంక్రీజ్ అయ్యకూడదు. ఆ యొక్క గూడ్స్ యొక్క స్టాక్ నుంచి అంటే ఆ యొక్క వస్తువు నుంచి అతనికి వచ్చేటువంటి యూటిలిటీస్ అనేవి ఏమవుతాయండి తగ్గుతాయి. అతనికి వచ్చేటువంటి యూటిలిటీస్ ఏమవుతాయండి తగ్గుతాయి. సో దాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ.